ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందామా అండి? వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా ఇక్కడ ఆయిల్ తీసేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఫిషెస్ని అయితే వేస్తున్నాను. ఫిషెస్ని మంచిగా సాల్ట్తో వాష్ చేసేసుకొని నేను సాల్ట్, ఇంకా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశానండి. మనకు 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కొంచెం ముక్కకు అనేది మంచిగా పడుతుంది. అలా పట్టిన తర్వాత మనం ఈ ముక్కల్ని తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్లో వేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసేసుకొని కాసేపు తర్వాత మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఫిష్ మనకి ఫ్రై అవ్వడానికి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఫిష్ ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది చిడుతుందనమాట. మీరు బెటర్ కొంచెం దూరంగా ఉంటే బెటర్. మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ అనేది చిడుతూ ఉంది. బెటర్ కొంచెం దూరంగా ఉండండి. ఆర్ క్యాప్ మూసుకుంటే మనకి మెత్తగా అవుతుంది. మనమే కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్లో అలా కొంచెం సేపు వేయించుకొని అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ ఉంటే కూడా సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫిష్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూస్ చేయలేదండి. మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. తెచ్చి పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనం త్వరగానే చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఏం బెటర్ ఏంటంటే కొంచెం ముళ్ళులు తక్కువ ఉన్నవి తెచ్చుకుంటే కూడా ఇంకా బెటర్. తినలేని వాళ్ళకి, తీసుకొని తినడం కష్టం అనుకునే వాళ్ళకి మేమైతే అలానే తెచ్చుకున్నాము. ఎక్కువ ముళ్ళులు ఏం లేవు. ఓన్లీ మిడిల్ ఒకటే ఉంటుంది. చూసారు కదండి, మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇంకా అలాగే దానికి కూడా రెడ్ కలర్ లాగా అయిపోయింది. మనకి ఫిష్ అనేది వేగిపోయాయి. మనం దీన్ని పక్కన తీసేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుందండి. మనం ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా తిందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ ఫ్రై. బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.